సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం గాంధీనగర్లో పెడదామనే ఉద్దేశంతో గాంధీనగర్ గవర్నర్పేట సెంటర్, గాంధీనగర్ అంటే అలంకార్ సెంటర్, గవర్నర్పేట అంటే అప్సరా సెంటర్, ఆ రెండింటి మధ్యలో పెడదామని ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమానికి మా ఫ్యాన్స్లో ముఖ్యులు సుధా, బుజ్జి, అలానే జితేంద్ర, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక 2 సంవత్సరాలుగా వాటి పర్మిషన్లు కానీ ఏ విగ్రహం పెడితే బాగుంటుంది ఇక్కడ అనేది అనేక విధాలుగా చర్చించి మంచి విగ్రహం తయారు చేసి మంచి సెంటర్లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేకంగా నా అభినందనలు. కృష్ణ గారికి మొట్టమొదటి నుంచి విజయవాడ అంటే చాలా ఓన్గా చేసుకునేవాళ్ళు. విజయవాడ ఏ సినిమా రిలీజ్ అయినా విజయవాడకు రావటం, అప్పట్లో మనోరమ హోటల్లో దిగటం, ఇవన్నీ కూడా విజయవాడలో ప్రతి థియేటర్లోనూ ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అలంకార్ థియేటర్లో ఫస్ట్ సినిమా తేనెమనసులు రిలీజ్ అయినప్పటి నుంచి, అలానే ఊరసి థియేటర్లో మా 12 కాపురం కానీ అనేక హిట్ సినిమాలు, అలానే రాజవరాజ్ సెంటర్లో సింహాసనం కానీ ఈనాడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, అలానే అప్సరా థియేటర్లో అగ్నిపర్వతం లాంటి బ్లాక్బస్టర్స్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలానే జైహింద్ టాకీస్లో మా ఓన్ పిక్చర్స్ అన్నీ చాలా రిలీజ్ అయ్యాయి. అలానే వినోద టాకీస్ మా సొంతంగా ఉండేది. ఇలా ప్రతి థియేటర్కి ఒక అనుబంధం ఉండేది. ఈ సెంటర్లో ఉన్న థియేటర్లన్నిటికీ ఆయన వెళ్ళని థియేటర్ లేదు. అన్ని థియేటర్లు మొట్టమొదటి రోజు మార్నింగ్ షో విజయవాడ రావటం, ఇక్కడ థియేటర్లో చూడటం, అభిమానుల మధ్యలో చూడటం ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. అలాంటి సెంటర్లో ఈ విగ్రహం ఆవిష్కరణ ఏ రోజు పెడదామని చర్చించిన తర్వాత అగ్నిపర్వతంలో క్యారెక్టర్ అంటే జమదగ్ని, మా సినిమాల్లో సీతారామరాజు క్యారెక్టరు, ఈనాడులో క్యారెక్టర్ తర్వాత ప్రేక్షకుల్లో కలకాలం నిలిచిన పాత్ర జమదగ్ని. దాని రిలీజ్ అయ్యి జనవరి 11వ తారీఖు అది రిలీజ్ అయ్యి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ డేట్ అయితే బాగుంటుందని వీళ్ళందరూ చర్చించిన తర్వాత ఆ డేట్ నిర్ణయించాం. దానికి నిర్మాత అయిన అశ్విని దత్ గారికి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించాం. ఆయన ఒప్పుకున్నారు. అశ్విని దత్ గారితో మా అనుబంధం అగ్నిపర్వతంతో మొదలయ్యి మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసిన రాజకుమారుడి దగ్గర నుంచి ఇవాల్టి జయకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు కొడుకు, అతనితో పిక్చర్ మొదలెట్టారు. సగం పూర్తయింది సినిమా. దాన్ని లాంచింగ్ కూడా కృష్ణ గారి ఆశీర్వాదంతో ఆయన విగ్రహం దగ్గర చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ యూనిట్ సభ్యులందరూ వస్తున్నారు. అశ్విని దత్ గారు, నిర్మాత కిరణ్ గారు, అలానే ఆ డైరెక్టర్ అజయ్ భూపతి గారు, జయకృష్ణ. కృష్ణ గారి మనవడుగా, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడుగా మహేష్ బాబు ఆశీస్సులతోటి ఆ విగ్రహాన్ని 11వ తారీఖు ఆవిష్కరించడానికి 11వ తారీఖు 11 గంటలకి. ఈ విషయం మా అభిమానులందరికీ ప్రత్యేకంగా చెప్పాము. అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ చాలామంది బయలుదేరుతున్నారు, వస్తున్నారు. వాళ్ళందరికీ జాగ్రత్తగా చూసుకోమని ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ చెప్పాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మీ ద్వారా అందరికీ తెలియజేద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ప్రత్యేకంగా కృష్ణ గారికి కావాలంటే ఇక్కడ అలంకార్ థియేటర్ యాజమాన్యం అప్పట్లో నవిగా చంద్రశేఖరరావు గారు కానీ, అలానే వారి అబ్బాయిలు ప్రభాస్ కానీ, శశిభూషణ్ కానీ, అలానే ఊరసి థియేటరు కామరాజు గారు కానీ, వారి అబ్బాయిలు విశ్వనాథ్ గారు, రాజాజీ గారు, బాలకృష్ణ గారు, అలానే రాజవరాజ్ థియేటరు ఆ రోజున యాజమాన్యం రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత యాజమాన్యం.
అలానే అప్సరా థియేటరు మా కుటుంబానికి చాలా ఆప్యురాడు. మానికొండ అబ్బాయి గారు కానీ, కడియాల వెంకటేశ్వరరావు గారు కానీ, వాళ్ళ యాజమాన్యంలో ఉన్న కాశీ బాబు గారు కానీ, అలానే జైన్ టాగీస్ అందరూ కూడా మాకు ఆప్తులు. ఇట్లా వారి సమక్షం ఆయనకి ఎప్పుడు కృష్ణ గారు గాంధీనగర్ లేకుండా వచ్చేవాడు కాదు. మెడ్రాస్ రావాలంటే గాంధీనగర్, గవర్నర్పేటలో ఏదో ఒక థియేటరు. అలానే వన్ టౌన్లో ఆయనకి ప్రత్యేక అనుభవం ఉంది. డూండి గారు కానీ, బెనర్జీ గారు కానీ, మన బాబాజీ గారు కానీ, మారుతి టాగీసు, శ్రీనివాస టాగీసు. అంటే ఈ సినిమా థియేటర్లు కనుమరుగై ఉండొచ్చు కొన్ని. లక్ష్మీ టాగీస్ కానీ విజయవాడలో. వీటన్నిటి ఒక విగ్రహావిష్కరణ ఆయన ఆశీస్సులతోటి జయకృష్ణ కూడా ఆశీర్వదిస్తారని అందరినీ, మా అభిమానులందరినీ పేరు పేరున చాలామంది థియేటర్లో చాలామంది విగ్రహాలు పెట్టారు. ఇప్పటికే భీమవరంలో ఒకటి, ఏలూరులో ఒకటి, తెనాల్లో ఒకటి, వివిధ నగరాల్లో, ఇక్కడ కూడా విజయవాడలో కూడా 2 విగ్రహాలు పెట్టారు. ఈ విగ్రహం ఆ పర్టికులర్ సెంటర్లో ఈనాడు షూటింగ్ జరిగింది. మీ అందరికీ తెలుసో తెలీదు. 4-5 రోజులు షూటింగ్ జరిగింది. ఈనాడు బిగినింగు, ఎండింగు ఇవన్నీ కూడా. ఈనాడులో స్టిల్ పెడితే ఆ విగ్రహం అలా పెడదామనే ఉద్దేశంతో ఆయన గుర్తుండిపోయే క్యారెక్టర్లు సీతారామరాజు కానీ, లేకపోతే ఈనాడులో క్యారెక్టర్ కానీ, లేకపోతే జమదగి కానీ, ఇలాంటి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటున్నారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయకృష్ణ గారు ఎవరు జయకృష్ణ సినిమాల్లో వచ్చే అవకాశం రిలీజ్ ఈ సంవత్సరం సమ్మర్లో వస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.